జయ శ్రీమన్నారాయణ. పాహిమాం రక్షమాం. జీవహింస లేకుండా ఉంటే అటువంటి వాళ్ళకి ఇలాంటి శక్తులు వస్తాయి అని లోకాన్ని తెలియజేయడమే శ్రీరామచంద్రుని యొక్క ఉద్దేశం. అంటే లోకాలందరూ కూడా సీతమ్మలాగా పవిత్రంగా ఉండాలి, స్త్రీలందరూ అని పవిత్రంగా ఉండాలి అంతే. ఉన్న వాళ్ళకి ఆనందం. శరీరం అనేది పవిత్రతకు మారుపేరు కాదు. శరీరం అపవిత్రం అవ్వదు. అపవిత్రమైనది మనస్సు, లోపల ఉన్నటువంటి చలనాలు. ఈ మానసిక శక్తులు ఎప్పుడైతే అపవిత్రం అవుతాయో, మలినం అవుతాయో, అప్పుడు మనలో బలహీనతలు ఏర్పడతాయి. ఈ బలహీనతల వల్ల మనము అనేక పాపకర్మలు చుట్టుకుంటున్నాయి తెలియకుండా ఇలా చేసుకుంటూ ఉంటాం. కనుక గ్రామస్తులారికి అందరికి కూడా చెప్తూ, ఇప్పుడు అగ్నిదేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆత్మశక్తిని అంటున్నారు పరమాత్మ. తానే అగ్ని, అన్ని తానైన వాడు. తనలో ఉన్న పరమాత్మ అవతారం ధరించేప్పుడు శరీరం ధరిస్తాడు. అవతారం చాలించాలనుకుంటే ఆయన శరీరాన్ని నాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చూసాం కదా. కనుక నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపు. ఆపు, అపస్. ఆపు అంటే ఇవి జలం. ఇందాక చెప్పుకున్నా కదా, పంచభూతాలు ఒక్కొక్కటి తమ ప్రతాపాలు. నేను అది చేస్తాను, ఇది చేస్తానని. ఈ అపస్సు అంటే పంచభూతాలు ఒకటి జలశక్తి. ఈ జలం కూడా అనేక విధాలుగా విలయం సృష్టించి ప్రళయాన్ని సృష్టించి ఈ యొక్క భూమిని మానవులను ఏమన్నా శరీరాలను ఏమన్నా చేస్తుంది. కానీ ఈ యొక్క ఆత్మశక్తిని ఎటువంటి ఏమీ చెయ్యలేదు. చలించదు ఆత్మ. నశోషయతి మారుత నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపు. నచైనం క్లేదయంత్యాపు. క్లేదం అంటే ఏమి? అది అట్లే జవసత్వాలను లాగేసి శుష్కింపజేసి మానవుల శరీరాలను తమలో కలుపుకొని అవి మన నీళ్ళలో పడితే ఏమైపోతారు? 2వ రోజు 3వ రోజుకి శరీరం నిండా గాలి అన్ని నిండిపోయి పైకి తేలుతూ ఉంటుంది. అంటే మన ప్రాణం పోయింది. ప్రాణం దేనికి పోయింది? ఈ శరీరానికే నాయనా, ఆత్మకు కాదు. ఆత్మ తన ఇచ్ఛాశక్తిని ప్రయోగించుకొని వెళ్ళిపోయి ఇంకో శరీరం ధరిస్తుంది. అంతేకాని తాను మరణించాలని ఆత్మ ఎప్పుడు అనుకోదు. ఎందుకు? ఆత్మశక్తి అలాంటిదే. కనుక ఆత్మ గురించి తెలుసుకోవాలని పరమాత్మ సాంఖ్యయోగంలో ఆత్మశక్తి గురించే తెలియజేస్తుంటున్నాడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క జలము అనేది మానవుల్ని ఏమీ చేయలేదు. ఎటువంటి రుచించకపోయేలాగా చేయదు. కనుక నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపు నశోషయతి మారుత. నశోషయతి మారుత. మారుత అంటే ఎవరు? వాయుదేవుడు. ఇందాక వాయుశక్తి ఏమంటావు అక్కడ? నేను ఏమైనా చేస్తానంట. ఏం చేయలేవు ఆత్మశక్తి. నీలో ఆత్మశక్తిని మర్చిపోయినాడు వాయుదేవుడు. వాయుదేవుడు మనం కూడా పెద్ద ఆత్మశక్తి కదా, పరమాత్మ నుంచి వచ్చిందాననే కదా మనం కూడా అనే విషయాన్ని మర్చిపోయినాడు వాయుదేవుడు కూడా. ఒక ప్రవహిస్తున్నటువంటి చిన్న నదిలో ఒక యోగి స్నానం చేస్తున్నాడు. కాషాయవస్త్రాలు ధరించి స్నానం చేస్తూ ఉన్నారు. చాలా చేస్తూ ఉంటే ఆ యొక్క చిన్న ప్రవాహంలో ఒక చిన్న తేలు కొట్టుకుంటూ వస్తుంది. ఆ తేలు అలా చూసి అయ్యో దీన్ని కాపాడాలనుకొని ఆ యోగి పైకి తీశాడు. అది కొట్టగానే వదిలేశాడు. ఎందుకంటే చిన్న నొప్పి ఏర్పడుతుంది. అది మళ్ళీ నిలబడి మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ కొట్టింది. మళ్ళీ వదిలేశాడు. మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ ఇలా చేస్తున్నాడు. గట్టు కింద ఒక అజ్ఞాని కూర్చొని ఉన్నాడు. అంటే ఏం తెలియనివాడు, పామరు. అయ్యా యోగి గారు, మీరు చూడబోతే యోగిలాగా ఉంటారు, జ్ఞానం లేనట్లుంది, మీకు కొంచెం బుర్రగొడలేదా, తెలివి తక్కువగా ఉన్నారు అన్నాడు. ఏమి నాయన ఈ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు ఆ యొక్క యోగి. ఏమీ లేదు, తేలు దుష్ట జంతువు పుడుతుంది కదా, మరి దాన్ని ఎందుకు అడుగుడుకు కాపాడుతున్నావు అన్నాడు. నాయన కొట్టడం దాని స్వభావం, కాపాడడం నా స్వభావం. నేను రక్షించడం నా స్వభావం, కొట్టడం దాని స్వభావం. అంటే ఏమి? నాకు శరీరం ఇచ్చలేదు, కానీ ఆత్మ మీద విశ్వాసం ఉంది. ఎందుకు? ఇందులో కూడా ఆత్మ ఉంది కదా.
తన యోగశక్తితో తాను శరీరాన్ని పోగొట్టుకోకుండా చేసుకోగలడు, కానీ ఏం చేసుకోలేదు. అలా అలా కుడుతూ ఉన్నప్పుడు దాన్ని కాపాడాలనే ఉద్దేశం ఆయనకి మనసులో స్థిరంగా ఉంది. అందుకు అంటే అందరూ అలా అని చేయాలని కాదు. చిన్న అంటే ఏమి స్వభావాలు ఇలా ఉంటాయి. మానవ స్వభావాలు కొందరు ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసమే పాటుపడుతుంటారు, ఇతర జనుల కోసమే ఆనందిస్తూ ఉంటారు. వారి ఆనందమే తనదిగా భావిస్తారు, వాళ్ళ సుఖ సంతోషాలు తనదిగా భావిస్తారు. స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా నీతితో, నియమంతో, ధర్మంతో ఈ యొక్క జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంచుకున్నప్పుడు పరమాత్మ తాను మీలో ఉన్నాను అని గుర్తు చేస్తాడు. అందుకే మనం పవిత్రంగా ఉన్నాం. ఎందుకు మనం పవిత్రంగా ఉన్నాం? పరమాత్మ మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన శక్తి మనలో ఉంది కాబట్టి. కొంతమంది తెలియని వాళ్ళు అనేక పాప కర్మలు చేస్తూ ఉంటారు. అంటే ఏమి? తేలు కనబడితే ఏం చేస్తాము? కొట్టి చంపేస్తాం. చంపాలి, ఎందుకంటే అది భూమి మీద ఉంటే మానవుల్ని ఎవడైనా కొట్టవచ్చు, దానివల్ల ప్రమాదాలు, ప్రాణం పోయే పరిస్థితి కూడా. శరీరాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. భగవంతుడు ఇచ్చిన శరీరం భగవంతుడు తీసుకుపోయేంత వరకు మనం అలాగే జాగ్రత్త కాపాడుకోవాలి ఈ శరీరాన్ని కూడా. ఎందుకు? ఈ శరీరం ఒక తెప్ప లాంటిది, ఒక ఓడ లాంటిది. ఈ సంసార జలది అనే దాటించడానికి, సత్యలోకం పరమాత్మ లోకానికి తీసుకెళ్ళడానికి ఈ శరీరం ఒక నావ లాంటిది అని అనేక మంది యోగులు చెప్తారు. ఈ సంసారం అంటే ఏమి? మన ఇంట్లో సంసారం కాదు, భార్యాభర్తలు చేసుకునే సంసారం కాదు. అది సంసారం సవ్యంగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, ఎవరిలో కూడా ఎటువంటి తేడాలు ఉండకూడదు. కానీ సంసారము అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంతో మనం చేసుకుంటున్నటువంటి ఆలోచనలు, వాటిని మనం చూస్తూ వింటున్నటువంటి శబ్దాలతో పరిచయాలు పెట్టుకోవడాలు, ఆలోచించే విధానాన్ని మార్చుకోలేకపోయి అందులో లీనమైపోయి బాధ, దుఃఖం, ఆవేశం, కోపం ఇవన్నీ తెచ్చుకొని బతికిపోతుంటారు చాలామంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అంటే మనసుకు ఎక్కువ ప్రాధాన్యత వెళ్ళిపోయింది. అక్కడ తనలో ఉన్నది దయాజాలి, కరుణ, ప్రేమ అనేది మర్చిపోయారు. ఇది నాయన తేడా. కనుక మారుత వాయుదేవుడు ఏం చేయలేడు, శోషయతి మారు. ఈ యొక్క శ్లోకంలో ఆయన చెప్పింది ఆత్మని ఏమి చెయ్యలేవు పంచభూతాలు. ఎందుకు? ఎందుకంటే పంచభూతాలలో ఉన్నది పరమాత్మే. లోకాన్ని కాపాడాల్సినటువంటి పంచభూతాలు అప్పుడప్పుడు తేడాలు ఎందుకు వస్తుంటాయి, విలయాలు ఎందుకు వస్తుంటాయి, ప్రళయాలు ఎందుకు వస్తుంటాయి, అనేక సందేహాలు వస్తుంటాయి. మనం ఎందుకు? మనకు తెలియదు కాబట్టి. తెలుసుకున్నా పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇది వినాలి. ఇప్పుడు ఆ యొక్క విష్ణు శర్మ కుమారుడు తన తండ్రి చెప్పినటువంటి ఈ యొక్క భగవద్గీతలో ఈ శ్లోకం అక్కడ వినబడుతుంటే ఆయన, ఆ అబ్బాయి దాన్ని వింటూ ఆనందిస్తున్నాడు. ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే ఏమి? జ్ఞానాన్ని తక్కువ మంది కోరుకుంటారు, అజ్ఞానంలో ఎక్కువ మంది జీవిస్తారు. జ్ఞానాన్ని తక్కువ మంది ఆలోచిస్తారు, అజ్ఞానాన్ని అధిక శాతం ఆనందిస్తారు. ఎందుకంటే అజ్ఞానంలో ఆనందం.